వీని వల్లనే లేట్ అయింది. వీని ఎట్లా అరే ఆవులింత ఏమి అసలు ట్విస్ట్ అంటే మా దాంట్లో ఒకటి ఫోన్ ఎత్తుతలేడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మేడారంకి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా మా ఫ్రెండ్స్ తోనైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా 4:40 అయితే అవుతుంది. సో నేనైతే మా ఫ్రెండ్స్ ని పికప్ చేసుకొని అయితే వెళ్ళాలి. మన దగ్గర అయితే ఇప్పుడైతే కొంచెం లగేజ్ అయితే ఉంది. సో అదంతా తీసుకుపోయి మనం అయితే డిక్కీలో అయితే వేయాలి. సో ఆ డిక్కీలో వేసేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఈ సామాన్ అంతా మనం తీసుకుపోయి డిక్కీలో అయితే పెట్టాలి. సో వీటిని తీసుకుపోయి డిక్కీలో అయితే పెడదాం. చూడండి, అసలుకి బయట మొత్తం చీకటి ఉన్నది. సో మనం వెళ్ళి ఏదన్నా ఒకటి వేసుకోవాలి, లేకపోతే ఈ చలికి తట్టుకోలేము. ఇప్పుడైతే ఓకే, దీంతోనైతే ఈ చలిని అయితే మేనేజ్ చేయొచ్చు. కొంచెమే పెడతాను చలి, సో ఏం కాదు, విల్ మేనేజ్. ఏంటంటే మీకు నా ఫేస్ చూసుడుతోనైతే అర్థమవుతుంది. సో మనకి నెక్స్ట్ డే ట్రిప్ అంటే మనం అయితే అసలుకే పండుకోము నైట్ అంతా. సో నా పరిస్థితి కూడా అట్లనే ఉంది. నేను నైట్ పడుకున్నాలో లేదో కూడా తెలియదు. నైట్ అంతా నాకైతే నిద్ర పట్టలేదు. మొత్తం మనం ఇవాళ పోయి ఎంజాయ్ చేయాలన్నమాట. ఇంకంతే, ఇప్పుడు మనం మన లగేజ్ మొత్తం తీసుకుపోయి కార్లో పెట్టి మన ఫ్రెండ్స్ని అయితే పికప్ చేసుకొని స్టార్ట్ కావాలి. సో 4:30కి మేము స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఇక్కడనే 5 అవుతుంది. సో నాదే లేట్ అనమాట, 30 minutes. సో నేనే ఇప్పుడు స్టార్ట్ కావాలి. సో పోదాం, అందరం తీసుకొని పోదాం. సో మనమైతే అక్కడ కట్టలు దొరుకుతాయో లేవో అని చెప్పి మా బిల్డింగ్ మీద అయితే కట్టలు ఉండే. సో అవైతే కొన్ని తీసుకోబోతున్నాం. సో మన కార్ అయితే వార్మప్ అయితే అవుతుంది. ఇంజన్ స్టార్ట్ చేసి అయితే పెట్టినా, డిక్కీ మొత్తం నిండిపోయింది. సో ఇక నేనైతే కార్ ఎక్కేసిన. ఇక మనం స్టార్ట్ అవుదాం. సీట్ బెల్ట్ వేసుకోండి, అండ్ అలాగే మన కార్లో టైర్ గాలి చెక్ చేస్తూ ఉండండి. సో నా కార్లోనైతే ఇప్పుడు కొంచెం గాలి కొట్టియాలి. సో గాలి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి మైలేజ్ మంచిగా వస్తుంది. సో లెట్స్ గో. మనం కంటెస్టెంట్ 1 దగ్గర ఉన్నాం. మా ఫ్రెండ్ వాడైతే వస్తున్నాడు అక్కడ. సో వీడిని మా ఇంటి దగ్గరనే ఫస్ట్ వీడిని పికప్ చేసుకోవడానికి వచ్చినాం. అన్నా నితీష్ అన్న, నమస్తే అన్న. చూడండి, మొత్తం డీసెంట్ అవుట్ఫిట్ అయితే వేసిండు. ఫ్రెండ్స్ మళ్ళా అదే వేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి 4 హాస్టల్ వాళ్ళని తీసుకొని రావాలి, 4 members. దాని తర్వాత ఇంకొకటి వరంగల్ ఉంటాడు, వాడిని తీసుకొని ఇక మనం అఫీషియల్గా మన రైడ్ని స్టార్ట్ చేస్తాం. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఓకే, కెమెరామెన్ నితీష్తో కార్తీక్. సో మేము ఆ కట్టెలు ఎందుకు తీసుకున్నామంటే, మేమేమనుకున్నామంటే ఫస్ట్ 2 days ఉన్నాం అనుకున్నాం. నైట్ అక్కడనే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయినాం. సో మేమైతే అక్కడనే వండుకుంటున్నాం, అది మ్యాటర్. సో మా దాంట్లో ఇక వీడికి వచ్చు షెఫ్ అనమాట. వీడు ఏమన్నా అయితే నాకేమన్నా అయితే వీడే బాధ్యత, ముందే చెప్తాను. సో ఆడి పోయినాక మేమే వండుకొని మేమే తిందామని అనుకున్నాం. సో మనం హాస్టల్కి అయితే వచ్చేసినాం. వీళ్ళ కోసం వెయిటింగ్ ఇక్కడ. శివ, నైస్ మీటింగ్. బద్దాలి శివారెడ్డి అన్ని. అసలు ట్విస్ట్ ఏంటంటే మా దాంట్లో ఒకటి ఫోన్ ఎత్తుతలేడు. ఎత్తిండారా? అభిరామ్ గడు ఎత్తిండా? అరే ఎట్లరా మరి? ట్రై చేద్దాం. అరే ఏం చేద్దాం తెలుసా, వాళ్ళ ఇంటి పోయి డోర్ కొడదాం. డోర్ పెట్టి తీసుకోదామా? అంటే మీడు కొడుకు ఫోన్ లేపుతలేడు, ఫోన్ లేపుతలేడు. రాత్రి బ్లాక్ అండ్ వైట్ అన్న ఫోటో పెట్టిండు. శివ, స్నానం చేసినావా? చేసిన. ఎందుకురా స్నానం చేయకుండా? చూడు, అబద్ధాలు చెప్తాడు. ఫైనల్ గా మన మహారాష్ట్రుడు ఒకటి వచ్చిండు. ఓకే రే కమలాసన్ పీచరకో బ్యాక్. ఇంకోటి రావాలి, వాడు వచ్చినాక ఇక మనం స్టార్ట్ అయ్యాం. మహారాష్ట్రలో తొత్తళ్ళు. హీరో चश्मा किधर है तेरा? चश्मा ही नहीं मिल रहा 300 का चश्मा। पता नहीं क्या है। शिट।
चलेंगे इधर देखना एक बार हाय बोलना हाय गाइस అరే ఆవలిందా ఏమిటానరా సో మొత్తానికి మనోడైతే ఫోన్ ఎత్తిండు మనం వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం వాడిని తీసుకొని ఇక పోదాం ఇగో వీడే ఫోన్ ఎత్తుంది సైలెంట్ లో పెట్టి అన్నాడంట అరే కొంచెమన్నా ఉన్నారా అది కాదు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని 2000 ఫుల్ ట్యాంక్ పైసలు ఏడ్రావుడు నేనే మంచిగా పడ్డా వచ్చా రాముడికి ఇంకా చిక్కీలు ఆడదామంటాం ఆడతారు అందరు ఆడతారా శివ 2010 డీజిలేరా అది డీజిలేరా నీళ్ళు వస్తాడా మరి సో ఫ్రెండ్స్ మనకైతే దారిలో మంచి సీనరీ అయితే కనబడ్డాయి సో ఇక్కడ అయినాం చూడొచ్చు మన వాళ్ళందరూ ఎట్లుంటుంది ప్లేస్ సో మీకు ఎవరికైనా తెలిస్తే మేము ఇక్కడ ఎందుకు ఆగినామో కామెంట్ చేయండి విరామ్ పొద్దున వీని వల్లనే లేట్ అయింది వీని ఎట్లా తిడతారో కామెంట్లో తిట్టండి పేరు అభిరామ్ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా డిస్క్రిప్షన్ లో ఫస్ట్ ఈడొకటి కింద చూడమంటున్నాడు కింద చూడరా మొత్తం कैसा है यू बहुत अच्छा है लेकिन वो क्या कर रहा वो नहीं देख रहा इसको अरे वाकई నేను ఎప్పుడు కెమెరా తీస్తానో వాడు స్పెట్స్ పెట్టుకొని వస్తాడు మనోళ్ళు ఇద్దరిది మహారాష్ట్ర ఎందుకురా స్పెట్స్ మన డిక్కీలా అసలు ప్లేసే లేదు ఎట్లన్నా చూపిస్తా అండి మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం ఒక రేంజ్లా మొత్తం ఏడికాడికి ప్యాక్ అయింది అనమాట ఈ బ్యాగ్ కూడా పడేటట్టే ఉన్నది పెట్స్ అవసరమా ఇప్పుడు పెట్స్ అవసరమా నాకు తేవాల్సిందిరా ఇంట్లోనే పెట్టిన మనం ఆ రోజు కొన్నాం చూసినాం ఆ స్పెట్స్ ఓ అక్కడ ఉన్నారు వీడు వస్తాడు అరే రాజ్ కుమార్ గారికి మీ గ్యాంగ్ వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటారు వీడు వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు తీసిపెట్టి మాతో నచ్చిండు వీడిని గట్టిగా వేసుకుంటారు ఇక చూద్దాం అరే మంచిగా వస్తుంది రా కొంచెం వాళ్ళది ఈ అడ్వెంచర్ లేదురా పండుగ ఎంజాయ్ అబే తూ ఆతా నై ఫస్ట్ నేను చెప్తావు ఏదో కూడా तो गाइस अभी हम निकल रहे तेलुगु व्लॉगिंग में हिंदी व्लॉगिंग चालू हो गया क्या बोलता सिद्धू भाई सही है कि नहीं बार बार तेलुगु में देखने का मजा नहीं है तो आज थोड़ा हिंदी व्लॉगिंग कर लेते ठीक है हमको चाहिए कार्तिक का हमको चाहिए कार्तिक का हिंदी नहीं मेरा हिंदी नहीं आता ज्यादा तो हम लोग सब पहुंच गए यहाँ पे ये लोग सब पहुंच गए लेकिन ये भाई साहब अभी फोटो लेके आ रहा है हिंदी बाय बाय लोकेशन సో మనమైతే గట్టమ్మ కాడికి అయితే వచ్చినాం అరే కొబ్బరికాయ కొట్టి పోదాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి కదా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి పోదాం వీడికి కాళ్ళు కడుక్కొని వద్దాం దారా కాళ్ళు కడుక్కొని పోదాం కొబ్బరికాయ ఎడ సెట్ చేద్దాం సో గట్టమ్మ కాడ ఎందుకు అయినామంటే మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చిన మిడారం పోయినా గట్టమ్మ కాడ కొబ్బరికాయ కొట్టి పోయేది సో అందుకే ఆయనం ఓకే वाटर है కెమెరాల నెంబర్ 1 तो
శ్రీకాంత్. సో ఇప్పుడైతే మనం తిననీకైతే ఆగినాం. టిఫిన్ చేసి ఇంకా మనం చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని పోదాం. సినిమాటిక్ ఇస్తున్నాడు. ఎట్లుంది కైసే వచ్చే? సూపర్ సూపర్. ఎట్లున్నది? ఓకే. రెండోసారి టిఫిన్ తింటాను అంటే ఎంత మంచిగా అర్థం చేసుకుంటా. అంతేనా? బాగుందా? రికమెండ్ చేస్తావా? 3 సార్లు తింటాను. మూడోసారా? తీసుకునేటి ఏమైనా ఉన్నాయా అంటుండవు. अरे वाटर होता है ఇక్కడ చేయొచ్చురా. ये है दूसरा व्लॉगर आईफोन में जो व्लॉग करता है. మన వ్లాగర్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు. కొందరు పార్కింగ్ చేసేస్తే స్నానం చేద్దాం. ఓకే ఓకే. ये दूसरा ये हीरो है हीरो है अपना. సో గైస్ ఫైనల్ గా మనమైతే జంపన్న వాక్ కాడికి అయితే వచ్చాం. సో బాగలేదు రాడా చెప్పాలి కదా. కళ్ళు మంచిగా పెట్టుకో. కళ్ళు అవుపితలే కొంచెం కొన్నే నీళ్ళు ఉన్నాయి. మొత్తం మీద అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. పోయి కాడ अबे जल्दी डिसाइड करो बे. जल्दी डिसाइड చేయరా. పోదాం రా. చేద్దాం. వీళ్ళందరూ అట్లా నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తున్నారు బ్రిడ్జ్ కాడికి. మనం కార్లో వెళ్దాం. చలింగే वो लोग जाएंगे. अपन कार से जाएंगे. हमारा हीरो है हमारे पास. कोई दिक्कत नहीं है. సైడ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతాం అనమాట. సో మెయిన్ పీక్ టైం జాతరలో అప్పుడు మొత్తం సెట్ చేస్తారనమాట. ఒక రేంజ్లో ఉన్నది ఇక్కడైతే చూపిస్తా చూడండి. కానీ ఏంటంటే మైనస్ వాటర్ లేవు. సో మేము స్నానం చేసినట్టు అవుతుందా ఇట్లా మీద చల్లుకున్నట్టు అవుతుందా తెలియదు. సో వాళ్ళైతే వస్తారు. వాళ్ళు వచ్చినాక చూద్దాం. స్నానం చేస్తావా?